హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేసేసుకొని మష్రూమ్ కట్ చేసుకోవాలి. నీట్గా కడిగేసి కట్ చేసేసుకోండి. మూడు పచ్చిమిరపకాయలు, మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే మీకు ఒక 3-4 అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసమే టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాను. అవి మన నార్మల్ ఇంట్లో ఉంటాయి కదండి, అందరికీ డైలీగా వాడుకునే రైసేని. సోనా మసూర్ రైసు, మీరు బాస్మతి రైస్ అయితే తీసుకోవచ్చు, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే సోనా మసూర్ రైస్ తీసుకున్నాను. ఇలా 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని ఆ బియ్యాన్ని కడిగేసి ఒక సైడ్ పెట్టేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసేసి మినిమం 1/2 అవర్ అయినా కానీ నానబెట్టుకోవాలి బియ్యాన్ని. అప్పుడే మనకి సాఫ్ట్గా మెతుకు అంటకుండా వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మసాలా దినుసులు వేసుకోవాలి. దాంట్లోనే 2 మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. టమాటాలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని, పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. టమాటాలు బాగా మగ్గిపోతాయి. టమాటా చూడండి లైట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో మష్రూమ్ చూడండి వాటర్ అంతా వదిలేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెరుగు మొత్తం నీట్గా కలిపేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మీరు మసాలాలు అయితే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని వాటర్ పోసేసుకోవడమే. లైట్గా కొత్తిమీర జల్లేసి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి, మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలండి. తర్వాత అయితే మనకు కలదు కదా, ఇలా మొత్తం కలిపేసుకొని సాల్ట్ మనకు స్పైసీనెస్ సరిపోయిందా లేదా చూసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. హై ఫ్లేమ్లో కాసేపు కుక్ చేయండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఓ 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. చూడండి చాలా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.